ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలిచే సీట్ అన్నారు టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఎంపీ బరిలో నిలిచిన నామా గెలుపు ఖాయమన్నారు తుమ్మల. శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ శుభ సందర్భాన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ రాష్ట్ర సుపరిచితులు మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా గారిని దీవించి ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు ఎంపీ అభ్యర్థిగా ఖమ్మానికి పంపించడం, ఆయన గారు ఈ రోజున మనందరి సమక్షంలో నామినేషన్ వేసి అతి కొద్ది రోజుల్లోనే, అంటే ఎక్కువ సమయం లేదు, 15 రోజుల్లోనే ఎన్నికలున్నాయి. కాబట్టి దయచేసి సమయం తక్కువగా ఉంది. అందరూ కలిసి ఎవరికి వాళ్ళు ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం నాయకత్వం మొన్న శాసనసభలో పనిచేసినటువంటి వాళ్ళు, కొత్తగా చేరినటువంటి శాసనసభ్యుల్ని, స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని మీరు పెద్ద ఎత్తున నామా గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఖమ్మం జిల్లాకు ఉంది. ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి అవమానం కావచ్చు, లేదా ఆశాభంగం కావచ్చు, ఇది మళ్ళీ భవిష్యత్తులో కలగకుండా ఖమ్మం జిల్లా అభివృద్ధి కొనసాగాలన్నా, ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, తెలంగాణ మొత్తంగా ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉండాలన్నా పార్లమెంట్ అభ్యర్థిగా నామా గారిని పంపించుకుంటే పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి నన్ను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా మన పార్టీ తరఫున ఈ రోజున నామినేట్ చేయడానికి నిర్ణయించిన తర్వాత ఈ రోజున నామినేట్ చేయడానికి పోతున్నాం. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ అందరూ కూడా ప్రతి రోజు కూడా రాత్రి పాలు కొద్దిగా కష్టపడి ఈ రోజు ఎలక్షన్స్ వరకు మీరు కష్టపడాలని కోరుకుంటున్నా. ఏదైతే కేసీఆర్ గారు ఆశించి తప్పకుండా కూడా మంచి మెజార్టీతో ఖమ్మాన్ని గెలిపించుకోవాలని అందరికి చెప్పారో, అదేవిధంగా మనం అందరం కూడా తప్పకుండా కూడా ఈ యొక్క పార్లమెంట్ గెలిపించుకోవడానికి మీ అందరూ సహకరించాలని, మీ అందరు ఆశీస్సులు కావాలని, పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించుకొని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.